డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా 12 లగ్నాలలో ఒక్కొక్క లగ్నానికి సంబంధించినటువంటి వారి యొక్క జీవిత కాలము రహస్యాలని, వారు ఏమి చేయాలి ఏమి చేయకూడదు, ఎలాగా వారు కానీ ప్రవర్తించగలిగితే వారి వివాహ జీవితం దగ్గర నుండి వారి యొక్క సుఖవంతమైన జీవితాలు, వారికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడాను సుభిక్షంగా ఉండగలుగుతాయి అనే అంశాలని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో ఇంతకుముందు వీడియోల్లో మేషము, వృషభము, మిథున లగ్నాలకు చెందినటువంటి వారి గురించి చెప్పాం. ఈరోజు కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి జీవితకాల రహస్యాలను గురించి కొన్నింటిని చెప్తాను. ఒకవేళ మీరు ఇంతకు మునుపు నేను చెప్పిన 3 లగ్నాల గురించి చూడకుండా ఉండి డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింకును కూడాను ఇస్తాను, మీరు అవసరమైతే చూడవచ్చు. కర్కాటక లగ్నం ఇది కాలపురుషునికి 4వ భావముగా వస్తుంది. కర్కాటకము అనేది ఇంగ్లీష్లో క్యాన్సర్ అని అంటారు. అది ఎందుకు పెట్టారో కానీ క్యాన్సర్ అని ఆ యొక్క కర్కాటకం అనే భావానికి, క్యాన్సర్కి కారణమాన్నిచ్చే నక్షత్రము అందులోనే ఉంది. అదే ఏమిటంటే పుష్యమి అనే రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం. ఆ పుష్యమి అనే నక్షత్రమే రాహుకర్మ ప్రేతాత్మలకు, అలాగే మంచి శక్తులకి మరియు అమానుష శక్తులకి అది ఎంట్రన్స్ గేట్. అంటే ఏమిటి? పరలోకాల నుంచి మన భూలోకానికి ఎంటర్ అవ్వడానికి ఏ నక్షత్రము ద్వారా అవి మానవ శరీరంలో కావచ్చు, మానవుల కుటుంబాల్లో కావచ్చు, మానవుల పైన ప్రభావితం చేస్తాయంటే పుష్యమి అనే నక్షత్రము అనే దాన్ని మీడియాగా వాడుకొని, యానకంగా వాడుకొని ఆ గేట్ ద్వారా మాత్రమే రావడం జరుగుతుంది అని మనం అనేకమైన వీడియోల్లో చెప్పుకున్నాం. ఈ కర్కాటకం అనేది ఒక మహాసముద్రము, ఆటుపోటులను కలిగి ఉంటుంది. అంత నిమ్మలంగా ఉండదు. ఎప్పుడు చూసినా కానీ స్థిరత్వం లేనటువంటిదిగా ఉంటుంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ కర్కాటకము అనే లగ్నానికి అధిపతి చంద్రుడు అనే గ్రహము. చంద్రుడు అనే గ్రహము మనకు ఒక విషయాన్ని ఇస్తుంది, ఇవ్వదు కూడాను. ఇచ్చినట్లే ఉంటుంది, ఇవ్వకుండా పోతుంది. ఎండ మావులులాగా కంటికి కనబడుతుంది, కానీ అక్కడికి వెళితే ఏమీ ఉండదు. కాబట్టి ఈ కర్కాటకము అనేది నిలకడ లేనటువంటి భావము. కాబట్టి ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది
కర్కాటక లగ్నములో పుట్టి ఉన్న వారి మనసు చంచలమే, మనసు చాపల్యతను పొందుతుంది, చంచలన బుద్ధిని కలిగి ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క మనం చెప్తున్నటువంటి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు ఏ విషయంలో జాగ్రత్త పొందాలి, ఏ భావము వీరికి వారు కోరినప్పుడు అది తమకు కోరిన విషయాలను ఇవ్వదు, ఏ భావము తను ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి అని చెప్తుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ 12 భావాలు కర్కాటక లగ్నములో నుండి చూసినట్లయితే మన యొక్క జీవితంలో వచ్చే బంధువులు కావచ్చు, మన జీవితంలోకి ప్రవేశించే బిడ్డలు కావచ్చు, మన జీవితంలోకి మన సుఖ కష్టాలని సంతోషాలని పంచుకోవడానికి వస్తున్న భాగస్వామి కావచ్చు, మన జీవితంలో ఉన్నటువంటి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనం ఎక్కడైనా వర్క్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్ కావచ్చు, మనము నిద్రపోయేటప్పుడు మన పడకలో పడుకునే వారు కావచ్చు, మనకు సుఖ జీవితాన్ని ఇవ్వడం కావచ్చు, మనం ఒకవేళ ఇతర దేశాలకు వెళితే అక్కడ ఎలాగ నివసిస్తాము, మనం ఒక విద్యను నేర్చుకోవడానికి వెళితే అక్కడ ఎవరితో ఎలా పరిచయం అవుతాము, ఎవరితో పరిచయం చేసుకోవాలి, ఎవరు మనకు మంచిగా ఉంటారు, ఎవరు చెడ్డగా ఉంటారు, ఎవరు మన ఎదుగుదలకు ఉపయోగపడతారు, ఎవరు మన నష్టాన్ని కలిగిస్తారు, మన ఏడుపు చూడడానికి ఎవరు ఉంటారు, మన సంతోషాన్ని చూడడానికి ఎవరు ఉంటారు, ఇన్ని అంశాలని జీవితం మొత్తం మీద ఈ 12 భావాలే నిర్ణయిస్తాయి. ఇది మన బౌండరీ. ఆ బౌండరీని దాటి మీరు వెళ్ళలేరు. ఎందుకు మీరు కర్కాటక లగ్నంలోనే పుట్టాలి, వేరే లగ్నంలో పుట్టవచ్చు కదా అంటే ఇది మీరు తీసుకున్నటువంటి సంచిత ప్రారబ్ధ ఆగమ కర్మలు, మరి ఈ జన్మలో మీరు చేస్తున్నటువంటి కామ నిష్కామ కర్మలను బట్టి మనకు ఇది నిర్ణయించబడుతుంది. అలా నిర్ణయించబడినప్పుడు ఎవడైతే ఈ విషయాల గురించి తెలుసుకుని స్ఫురణ కలిగి మనం ఏమిటి, మనం ఎందుకు పుట్టాము, మనం ఎందుకు ఈ లగ్నంలోనే పుట్టాము, మనం ఎందుకు కర్కాటక లగ్నంలోనే పుట్టాము, వారెందుకు మిథున లగ్నంలో పుట్టారు, వీరెందుకు వృశ్చిక లగ్నంలో పుట్టారు, వీరెందుకు మకర లగ్నంలో పుట్టారు, మనం ఎందుకు కర్కాటక లగ్నంలో పుట్టాము అని ఏ రోజైనా మీరు ఆలోచించరు. ఎందుకంటే ఇది యాంత్రికంగా గడిచిపోతూ ఉంటుంది. ఎవరైనా ఈ 12 భావాలు లగ్నాలుగా ఏదో ఒక లగ్నంగా పుట్టవలసిందే. ఆ విధంగా మనం కూడా పుట్టామేమో కర్కాటక లగ్నంలో అని అనుకుంటుంటారు. కానీ ఏ విషయానికైనా కానీ కారణము కర్తము అనేది ఉంటుంది, దానికి ఒక కారణం అనేది ఉంటుంది, లేకుండా ఏది జరగదండి. ఓకేనా? అయితే మనము ఈ మధ్యలో ఒక సినిమా కూడా చూసాము, కల్కి అనే సినిమా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. పూర్వ జన్మలో ఎవరు ఏమి చేస్తే దాన్ని ఖచ్చితంగా ఈ జన్మలో దానికి కావలసినటువంటి మూల్యం చెల్లించాల్సిందే. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. మొట్టమొదటి మన సినిమాలో చూస్తుంటాం, కల్కి అనే సినిమాలో శ్రీకృష్ణ భగవానుణ్ణి చంపడానికి ఎదురు వచ్చినటువంటి అశ్వత్థామ నీకు మరణము విధించమని అడిగితే నీకు మరణము లేదు, నువ్వు చిరంజీవిగా ఉంటావు, మరి నెక్స్ట్ కలియుగంలో నువ్వు కాపాడాలి, నన్ను ఇప్పుడు చంపడానికి ప్రయత్నం చేసావు కాబట్టి నీవు వచ్చే కలియుగంలో నన్ను కాపాడాలి అని మాట తీసుకోవడము, లేదా అతన్ని ఎలాగే జీవించడానికి చిరంజీవిగా అతన్ని నిర్ణయించడం జరుగుతుంది. దేవుడికైనా కానీ మరియు ద్రోణుడికైనా కానీ అంటే వాళ్ళ నాన్న అశ్వత్థామకైనా కానీ
కర్మ అనేది తప్పదు, ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మగారు అడుగుతారు. అమ్మగారు దేవకి అమ్మగారు అడిగితే, ఏం నాయన నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత పుట్టావు, నా గర్భంలో 14 సంవత్సరాలు నీ కోసం వేచి ఉన్నానంటే, అవునమ్మా, పూర్వజన్మలో నేను 14 సంవత్సరాలు అరణ్యవాసము వెళ్ళి వేచి ఉండి నా కోసము గడిపావు కాబట్టి నేను 14 సంవత్సరాలు ఆ కర్మ ఇప్పుడు కనెక్ట్ అవుతా ఉందని. మరి తర్వాత నా నుండి నువ్వు దూరం వెళ్తున్నావు అంటే, అవును, ఆ రోజుల్లో నన్ను దూరం చేసుకున్నటువంటి తల్లి ఒక ఆమె ఉంది, ఆమె ఇప్పుడు యశోదగా పుట్టింది కాబట్టి ఆ కర్మ అలాగే కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ కాకుండా పోదు. అప్పుడున్నటువంటి కైకేయి, ఇప్పుడున్నటువంటి కౌసల్య ఎవరనే దాన్ని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఏ కర్మకైనా కానీ మనము దానికి మూల్యం చెల్లించాలి. పూర్వం చేస్తున్నటువంటి కర్మని ఖచ్చితంగా ఇప్పుడు ఈ జన్మలో తీర్చాలి. దానిని నిర్ధారణ చేస్తుంది ఏది? మన జీవన విధానము. కాబట్టి ఈ కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ జన్మలో ముఖ్యంగా ఏమి చేయకూడదు, ఏమి వారు ఆశించింది రాదంటే, మేషము అనే భావము వీరు కోరినప్పుడు అది ఇవ్వదు, వీరు కోరింది అది ఇవ్వదు, అది ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి అని చెప్తుంది. అప్పుడు మేషం అనే భావం వీరికి ప్రయోజకత్వం ఇవ్వదు. అంటే మేషం అనే భావము కర్కాటక లగ్నానికి చెందినటువంటి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా అది 10వ భావంగానే వస్తుంది. 10వ భావం అనేది వీళ్ళ ప్రొఫెషన్. 10వ భావం అనేది తండ్రి యొక్క సంపాదన. 9కి 2 10 కాబట్టి 9కి 2 10 కాబట్టి తండ్రి యొక్క సంపాదనను ఈ జన్మలో వీరు అనుభవించలేరు. అంటే ఏమిటి? తండ్రి ద్వారా వచ్చినటువంటి సంపాదన వీరికి ఇస్తే దాన్ని తీసుకెళ్లి వృధాగా చేస్తారు. ఒక వ్యాపారం పెట్టినా దాంట్లో అభివృద్ధి చెందరు. అప్పుడు కర్కాటక లగ్నంలో పుట్టిన ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా తన తండ్రి సంపాదించిన సంపాదన ఉపయోగించుకోకుండా ఇంక ఏం చేయాలి అంటే, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ తండ్రి ఇచ్చిన సంపాదనను తల్లి తీసుకొని తల్లి ద్వారా మీరు పొందాలి. అప్పుడు అది ప్రయోజకత్వం పొందుతుంది. ఇలాగ మనం చెప్తాం. అదేవిధంగా 10వ భావం అనేది ఏమిటంటే, పెళ్లి అయిన తర్వాత అత్త కుటుంబము, పెళ్లి కాకముందు తండ్రి కుటుంబము ద్వారా వీళ్ళకి ప్రయోజకత్వం ఉండదు, ఉపయోగపడదు అని చెప్తాం. అదేవిధంగా ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు ఎంత మిలినియర్స్ అయినా వారు సొంతంగా వ్యాపారం చేసేటప్పుడు వారి పేరు పైన వ్యాపార సంస్థ ఉండకూడదు, వారి పేరు మీద వ్యాపార సంస్థ యొక్క స్థలం ఉండకూడదు. ఒకవేళ వ్యాపారమే వారు వృత్తిగా తీసుకుంటే వారికి వచ్చే ఆదాయాన్ని, అదృష్టాన్ని డిపాజిట్ చేసినప్పుడు బ్యాంకులో వీరి పేరు మీద ఉండకూడదు అంటాం. లేదు, మేము వ్యతిరేకంగా చేస్తాము, ప్రకృతికి వ్యతిరేకంగా చేస్తామంటే ప్రకృతి ఖచ్చితంగా మీ మీద రివెంజ్ తీర్చుకుంటుంది, మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కొంతమంది మహానుభావులు చెప్తున్నారు, మనము ప్రకృతి వ్యతిరేకంగా జీవించడం వల్లనే మానవులకు కష్టాలు అని. నిజమే అది. ఎలాగంటే ప్రకృతికి చలి ఇచ్చే తత్వం ఉంటుంది, ఎండ కాసే తత్వం ఉంటుంది, ఆ తర్వాత వచ్చి రకరకాల వాతావరణాలను బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఏ యొక్క జంతువు కానీ చలి వచ్చిందని దుప్పటి కప్పుకోదు, ఎండ కాసిందనేసి మరి గొడుగు పెట్టుకోదు, లేకపోతే చెప్పులు వేసుకోదు. కానీ మానవులు మాత్రమే ప్రకృతి నేను ఇస్తున్నటువంటి దాన్ని నువ్వు స్వీకరించలేక దానికి వ్యతిరేకంగా నీకు ఉక్కబడుతూ ఉన్నప్పుడు నువ్వు ఏసీ వేసుకుంటున్నావు, నీకు ఉక్కబడుతున్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నావు, నీకు చలి వేసినప్పుడు కప్పుకుంటున్నావు, నీకు కావాల్సిన సౌకర్యాన్ని నువ్వు కల్పించుకుంటున్నావు. కాబట్టి నాతో ఏం పని నీకు? నీ పని నువ్వే చేసుకున్నప్పుడు నీకు రోగం వస్తే నువ్వే అనుభవించు, నీ కష్టం వస్తే నువ్వే అనుభవించని నీ కర్మకు నీకు వదిలేసింది. అయితే ప్రకృతిలో ఉన్నటువంటి ఏ జీవరాశులు కానీ ప్రకృతి ఏ విధంగానైతే అందిస్తుందో వాటి అన్నిటిని కూడాను సంతోషంగా స్వీకరిస్తూ ఆ ప్రకృతి ఇచ్చే విషయాలన్నీ కూడా కష్టమైన నష్టమైన భరిస్తూ జీవిస్తున్నాయి. అందుకని ఆ జంతువులు కానీ పక్షులు కానీ ఇతర వాటిని అవి ఏం చేస్తున్నాయంటే తమ యొక్క ఒళ్ళో దాచుకుంటుంది. ఏది? ప్రకృతి తన ఒళ్ళో చోటిస్తుంది. మనమేం చేస్తున్నాము? ఆ ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తున్నాం.
అందుకని శివుడు పార్వతికి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి ఇక్కడ. పార్వతీదేవి నాకు ఇల్లు కావాలి, భవంతులు కావాలి, మరి నాకు ఆభరణాలు కావాలి, నాకు చక్కటి బిల్డింగ్ ఉండాలి, అది ఇది అని అడిగితే వద్దు, మనకు కావాల్సినటువంటి కైలాసం ఉంది, అందులో ప్రకృతి సిద్ధంగా అన్ని విధాలుగా సంతోషకరంగా ఉందని నాకు ఇల్లు వద్దు అని చెప్పి ప్రకృతిలోనే జీవించాడు. అంటే భగవంతుడు అని చెప్పబడే శ్రీ శివ భగవానుడు ఖచ్చితంగా ప్రకృతి చేత ప్రేమించబడడం జరిగింది. ప్రకృతి మాతే ఆయన్ని ఒళ్ళో పెట్టుకోగలిగింది. కాబట్టి ఇలాగా మనం ప్రకృతికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అనేకమైన కష్టాలు తప్పవు కదా. కాబట్టి మనం వ్యతిరేకంగా వెళ్తున్నాం. నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైతే ఫాలో అవుతారో, ఎవరైతే కర్కాట లగ్నంలో ఉన్నటువంటి వారు తండ్రి యొక్క సంపాదన ఉపయోగించుకోకుండా ఉంటారో, తండ్రి యొక్క విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ముందుండి వీరికి ఎలాంటి పనులు చేయకూడదు, అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మేషం అనే భావం 10వ భావంగా వచ్చింది. ఆ మేషం అనే భావము ద్వారా వచ్చేది అది ఇచ్చినప్పుడే తీసుకోవాలి, మీరు కోరినప్పుడు అది మీకు ఇవ్వదు. ఇది ఒకటి. రెండవ విషయం ఏమిటంటే మీరు ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్నా, లేదంటే నైట్ డ్యూటీలకి వెళ్తుంటారు కొంతమంది, లేదా ఏదైనా ఒక అనారోగ్యం వచ్చి వైద్యశాలలోకి సందర్శిస్తుంటారు, లేదా ఏదైనా ఒక విషయాన్ని మీ నాన్నకు అమ్మ కుటుంబానికి చెప్తుంటారు, ఏదైనా ఒక విషయాన్ని మీ అమ్మకు నాన్న కుటుంబానికి చెప్తుంటారు, మీ నాన్నకు అమ్మ కుటుంబానికి చెప్తుంటారు. ఇలాగ వైస్ వెర్సా తీసుకోండి. లేదంటే మీకు పెళ్ళైన తర్వాత మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడాను మీ యొక్క పడక సంబంధమైన విషయాలు, మీ పడక గదిలో మాట్లాడుకునే విషయాలు చెప్తుంటారు. అలాంటి విషయాలు చెప్పడం వల్ల వాటి సుఖాలకి మీరు దూరం అయిపోతారు. చాలా మందిని చూశాను నేను. కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి వివాహం అయిన తర్వాత వారు వివాహ జీవితాన్ని పంచుకునే పడక గదిని, ఆ పడక గదికి సంబంధించిన పర్సనల్ విషయాల గురించి వాళ్ళ థిక్ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ యొక్క బంధువులకు కానీ ఇలా చెప్తూ ఉండడం వలన వారి వివాహ జీవితంలో వారికి సుఖ సంతోషాలు అనేవి, లైంగికమైనటువంటి ఆ కోరికలు తీరకుండానే, సెక్షువల్ థర్స్టీ తీరకుండానే జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి కారణం చేతుల మీరు చేసుకున్నదే. అంటే మీరు చేసుకున్న విషయాన్ని బట్టి ఆ కర్మ అనేది మిమ్మల్ని వెంటాడుతుంటుంది. ప్రకృతి వ్యతిరేకంగా మీరు వెళ్ళకూడదు. అదేవిధంగా ఈ కర్కాటక లగ్నానికి ఎవరైతే భాగస్వామిగా వస్తారో, ఒక అమ్మాయికి భర్త, ఒక అబ్బాయికి భార్య వస్తారు, వాళ్ళు మకర లగ్నము అనే భావం నుండి వస్తారు అని జ్యోతిష శాస్త్రంలో సనాతన ధర్మం ప్రకారం చెప్తారు. కానీ మనం అలా చెప్పటం లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే కర్కాటక లగ్నానికి 180 డిగ్రీలో మకరం అనే భావం వస్తుంది అని చెప్తాం. అయితే ఎవరికి కర్కాటక లగ్నం పడినా వారికి వచ్చే భాగస్వామి ద్వారానే వీరి యొక్క మొత్తం ఎనర్జీ అంతా డ్రైన్ అప్ అవుతుంటుంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 10వ భావం మకరము, ఆ భావమే 180 డిగ్రీలో ఉంది. కాబట్టి వీళ్ళు ఎంత వర్క్ చేసినా, ఎంత కష్టపడి పని చేసినా, ఎంత ఉన్నతికి వీళ్ళు పాటుపడినా ఈ కర్కాటక లగ్నం వారిని ఎత్తి పొడుపు మాటలతో ఇంకా నువ్వు చేయవలసింది ఉంది, నువ్వు చేతగాని వాడివి, నువ్వు ఎందుకు ఉపయోగపడవు, నీ జీవితం ఇంతే, అక్కన పక్కన చూడండి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారో వాళ్ళు, చూడండి మొన్న ఒక 20 గ్రాములు బంగారం కొన్నారు, వీళ్ళు చూడండి ఏసీ పెట్టుకున్నారు, వారు చూడండి మంచి కారు కొన్నారు, వీళ్ళు చూడండి వీళ్ళు ఇది కొన్నారు అని చెప్పి రాత్రింబగళ్ళు కష్టపడుతున్నా కానీ ఇంకొక పని చేయండి, ఒక టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక టాస్క్ని అందిస్తూనే ఉంటారు. ఎవరు? వీరి జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి కుటుంబము. మరియు 7వ భావం అంటే అమ్మకు అమ్మ భావము, అమ్మకు అమ్మ, 4కి 4వ భావము 7వ భావము. 7వ భావం అంటే అమ్మమ్మ. వాళ్ళ కుటుంబం ద్వారా కూడా ఇలాంటి వీళ్ళ యొక్క శక్తిని డ్రైన్ అప్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. 7వ భావం అనేది పార్ట్నర్షిప్ బిజినెస్ లో వచ్చే ఎదుటి వ్యక్తి. 7వ భావం అనేది పబ్లిక్ ఎక్స్పోజర్స్,
మీరు పబ్లిక్కి ఎంత చేసినా కానీ ఇంకా మీరు చేయవలసింది ఇంకా ఉంది 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 అని చెప్పి మీ దగ్గర నుండి మొత్తం పిండిని పిప్పి చేసినట్టుగా పిప్పి చేస్తారు. అంటే అర్థం ఏమిటి? డ్రైన్ అప్ చేస్తారు, ఎనర్జీని అంతా లాగేస్తారు. దాంతోపాటు మీ నాన్నకు అన్న 9కి 11 7వ భావము. కాబట్టి అలాగే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా 7వ భావమే. అంటే మనం పబ్లిక్లో వెళ్తాం కాబట్టి, పబ్లిక్ ఎక్స్పోజర్గా ఉంటాం కాబట్టి, పబ్లిక్లో మీకు పరిచయం అయ్యే ఫ్రెండ్స్ కానీ మీ శ్రేయోభిలాషులు కానీ వీళ్ళందరూ 7వ భావంగానే చెప్పడం జరుగుతుంది. వీరు మీ దగ్గర నుండి కావాల్సినంత లాగేస్తారు, పిప్పి చేస్తారు, కానీ మీకేమి ఇవ్వరు. ఇది మన గమనించి అప్పుడు వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు ప్రేమ అనే విషయం ఉంటుంది జీవితంలో. ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఏదో ఒక స్టేజ్లో వారి అపోనెంట్ సెక్స్తో ప్రేమలో పడతారు. అలా ప్రేమలో పడినప్పుడు అది ఒక జెన్యూన్గా ఉంటే, నీతి నిజాయితీగా ఉంటే సమస్య లేదు. అబద్ధాలు చెప్తూ ఇక్కడ ఒకరితో చాలా అనుకూలంగా ఉండేది, అక్కడికి వెళ్ళి ఇంకొకరితో అనుకూలంగా ఉండేది, వీళ్ళ విషయాలు అబద్ధాలు చెప్పేది, వాళ్ళ విషయాలు వీళ్ళ అబద్ధాలు చెప్పుకుంటూ జీవితాన్ని గడిపగలిగితే ఆ యొక్క ప్రేమ అనే విషయము వివాదంలోకి తీసుకెళ్ళిపోతుంది. కంపల్సరీగా అది పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ జెన్యూనిటీ ఉండాలంటే వీళ్ళు ప్రేమ విషయంలో ఉండాలి. అదేవిధంగా వీరు ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నప్పుడు జెన్యూన్గా ఉండాలి. అలా లేకపోతే అది వాళ్ళకి డ్యామేజ్ని ఇస్తుంది అని చెప్తాం. ఇలాగా ఒక కుటుంబ పరంపరలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? కర్కాటక లగ్నం వారు, ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా ఉండని వాళ్ళ తర్వాత పుట్టినటువంటి సిబ్లింగ్స్ అంటారు. సిబ్లింగ్స్ అంటే ఏమిటి? కనిష్ట సహోదరులు. వారితో ఖచ్చితంగా ఒక్కసారైనా కానీ ఆస్తిపాస్తుల విషయంలో కానీ ఇచ్చిపుచ్చుకోవడంలో తగాదాలు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు ఉదాహరణ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి సిబ్లింగ్స్ చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఉంటే వారు ఖచ్చితంగా వారు రాశిపడి నక్షత్రం కానీ లగ్నా పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర మరియు ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రంలో ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి ఉంటారు. అలా కనెక్ట్ అయితేనే మీది కర్కాటక లగ్నము, లేదంటే మీ కర్కాటక లగ్నమే కాదు. ఇలాగ మనం చెప్తాం. అదేవిధంగా మీ యొక్క కుటుంబ పరంపరలో ఎవరైతే మీ నాన్నగారు అయితే ఉంటారో, మీ నాన్నగారి కుటుంబ పరంపరలో ఒక మెడిసిన్ చేసిన వాళ్ళు, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, లేకపోతే ఒక నర్స్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కానీ, మెడికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు కానీ, అలాగే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి వాళ్ళు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు, ఒక పొలిటీషియన్గా ఉన్న వాళ్ళు, తండ్రి వృత్తినే కొనసాగించిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వారి కుటుంబంలో అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు కర్కాటక లగ్నానికి చెందిన వారని మనం నిర్ధారణ చేస్తాము. ఇదే డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ. దీని నుండి తప్పించుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇలాగా మనం అనేక విషయాల్ని క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది. కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు వారి చేతిలో ఉన్న డబ్బుని అవసరానికి వాళ్ళ చెల్లెలికి కానీ వాళ్ళ తమ్ముడికి కానీ ఇస్తే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు దాని మీద కొంత కాంట్రవర్సీ ఫామ్ అవుతుంది. కాంట్రవర్సీ ఫామ్ అయ్యి కొంత డిస్ప్యూట్స్ కలిగి కోర్టు కేసు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మీరు మోసపోకండి. ఏదైతే నేను చెప్తున్నానో ఆ అంశాలన్నీ కూడా ఈ కర్కాటక లగ్నం యొక్క కుటుంబ పరంపరలో ఖచ్చితంగా జరిగి ఉంటుంది, జరగాలి. అందుకని మనం ముందుగానే ఏం చేస్తామంటే జాగ్రత్త పడాలి. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉంటుంది. అయితే కర్కాటక లగ్నము అనేది ఒక నిలకడలేనటువంటి లగ్నము. అందరికీ ఊరకని ఎమోషనల్గా వీళ్ళు కరిగిపోతుంటారు. వద్దన్న విషయాన్ని కావాలని చేస్తారు. అలా చేయడం వల్ల వీళ్ళకి ఇబ్బందికరమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. ఈ కర్కాటక లగ్నాన్ని వాళ్ళు చాలా మంది రీసెర్చ్ ఓరియంటెడ్గా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు రీసెర్చ్ చేయగలిగే జ్ఞానం వీళ్ళకి ఉంటుంది. దాని ద్వారా వీళ్ళు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. అంటే రీసెర్చ్ చేయడం, ఏదైనా ఒక విషయాన్ని చాలా డీప్గా రీసెర్చ్ చేస్తారు, ఒక పరిశోధన చేస్తారు, ఒక క్లినిక్లో పనిచేస్తారు, ఒక సైంటిస్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక కెమికల్ సంబంధమైనది కానీ డ్రగ్స్ సంబంధమైన విషయాలు, మెడికల్ సంబంధమైన విషయాల్లో వీళ్ళు పరిశోధన చేయగలిగితే ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం కూడాను కనబడుతుంది. కాబట్టి ఇలాంటి పాజిటివ్స్ని
నెగిటివ్స్ని మనం మేళవించి ఈ కర్కాటక లగ్నానికి చెప్పినప్పుడు ఆ కర్కాటక లగ్నం వారు దేనిలో జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఏమి పంచుకోవాలి, ఎవరితో పంచుకోకూడదు, అలాగే ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండకూడదు, ఎవరు మనకి హెల్పింగ్ నేచర్గా ఉంటారు అన్న విషయాలన్నీ కూడాను చెప్పాను. మరిన్ని విషయాలు ఉన్నాయి. అయితే మనం నక్షత్ర పరంగా తీసుకున్నప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి ఒక నక్షత్రంలో ఒకరు పుట్టినప్పుడు రాశిపడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా పుట్టినప్పుడు వారి జీవితంలో గాడ్ ఫాదర్గా ఎవరుంటారు, వారి జీవిత పతనానికి ఎవరు కారణం అవుతారు, వారికి వారే ఏ విధంగా పతనం చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన అంశాలని ఏ ఒక్కటి మీరు ఫాలో కాకపోయినా కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు, మిమ్మల్ని మీరు నష్టపరుచుకున్నట్టు, ఆ తర్వాత ఆ నష్టం నుంచి బయటకు రావడానికి మీరు చేసే పరిహారాలు పనిచేయకపోవడం వల్ల చివరికి మాలాంటి మంచి మంచి జ్యోతిష్యుల్ని మీరు నమ్మకుండా పోవడానికి ఇది కారణం అవుతుంది. చాలా మంది ఏం చేస్తారు, కల్లిబుల్లి మాటలు పెట్టి ఈ దశలో ఇలా అయిపోయిందా కాబట్టి మీరు ఈ పరిహారం చేసేయండి, పలానా చోటుకి వెళ్ళి వచ్చేయండి, మీరు రేపు ఈరోజు తెల్లవారితో వెళ్ళి అక్కడ గుడికి వెళ్ళేసి బయటకు వచ్చిన వెంటనే మీ తలరాతే మారిపోతుంది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మనం చేసే పని సిన్సియర్గా, మనం తీసుకునే నిర్ణయము కరెక్ట్గా ఉంటే మనకు రైట్ టైంలో రైట్ అప్డేట్ చేయగలము, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని రైట్ డిసిషన్ తీసుకోగలిగితే మంచి స్థాయికి రావడానికి భగవంతుడు మనకు సహకరిస్తాడు. మనం చేసేవన్నీ తప్పులు చేసేసి చివరికి మేము ముడుపులు చెల్లిస్తాము, మీకు ఇది చేస్తాం అది చేస్తాం భగవంతుని కళ్ళకి ఏమంటారు గంతలు కట్టేసి అన్ని తప్పులు చేసేది, ఆ తర్వాత ఆయన దగ్గరికి పోయేసి ముడుపులు చెల్లించేది. అప్పుడు ఉపయోగం ఏమిటి, ప్రయోజనం లేదు. సిన్సియర్గా ఉందాం, సిన్సియర్మైన జీవితాన్ని పొందుతాం, గొప్పగా మన కర్మని నల్లిఫై చేసుకుని ముందుకెళ్ళగలిగితే ఈ కర్మ మళ్ళీ మన ఆస్తి లాగానే ఇతరులకి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. మంచి కర్మ అయితే మంచిగా ట్రాన్స్ఫర్ అవుతుంది, చెడ్డ అయితే చెడ్డగానే ట్రాన్స్ఫర్ అయ్యి మనం వేసిన విత్తనము వేప విత్తనం అయితే వేప విత్తనం చెట్టే వస్తుంది, లేదా మామిడి చెట్టు రావాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. మనం వేసిన విత్తనం అదే కదా, మరి అలాంటి విత్తనం ఉన్నటువంటి చెట్టే కదా వస్తుంది. కాబట్టి ఇది మీరు గ్రహించాలని నేను భావిస్తున్నాను. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.